హాయ్ ఫ్రెండ్స్. మనం మనం మంచి మంచి జాబులు చేస్తూ ఎక్కడొకక్కడ బయట ఎంతో కొంత శాలరీకి పనిచేస్తాం. కానీ ఈ యూట్యూబ్లో నెలకి ₹1,00,000 సంపాదించాలా, ఈ నాటుకోళ్ళ పెంపకం అనేసి చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ చూసి మాత్రం మీ జాబులు రిజైన్ చేసి ఇలాంటివి మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది పక్కా ఫ్రాడ్ అని నేను చెప్పను, అది మన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇంకా చూడు, స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం మాత్రం కన్ఫామ్గా ఫస్ట్ టైం దిగాలనుకున్న వాళ్ళు మాత్రం 1 day చిక్స్ మాత్రం తేవద్దు. 1 month చిక్స్ తెచ్చుకోండి. కొంచెం ఫీడ్ అంటే మెడిసిన్ కాస్ట్ అది తగ్గుతుంది. మీరు డైరెక్ట్గా ఏ ఫీడ్ పెట్టినా పర్లేదు. నేను 1 day చిక్స్ తెచ్చాను. నేను ఒక 500 తెస్తే దగ్గర చాలా చనిపోయాయి. మెడిసిన్ వాడినా సరే ఫీడ్ తింటున్నాయి, కానీ గ్రోత్ అయితే అస్సలు లేదు. చాలా స్లో గ్రోత్. ఇక మీకు చూపిస్తాను చూడండి. ఇది 2 months చిక్. అంటే దీన్ని 2 నెలల నుంచి మేపుతున్నా. కానీ దీని వెయిట్ వచ్చేసి 150 grams 100 grams ఉంటుంది అంతే. వెయిట్ లాస్ అంతా మొత్తం. వెయిట్ అయితే ఎంత ఫీడ్ పెట్టినా సరే, వాళ్ళు చెప్పిన ఎంత ఫీడ్ వాడినా సరే గ్రోత్ రావట్లే. అందుకనే మనం అంటే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ప్రాబ్లం కాదు, మన దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా. వాళ్ళు చెప్పిన మెడిసిన్ వాడాము, వాళ్ళు చెప్పిన ఫీడ్ వాడాము, అయినా సరే గ్రోత్ లేదు. గ్రోత్ అయితే చాలా కష్టం. ఆలోచించుకొని ఎవరైనా దిగాలనుకుంటే మాత్రం నాటుకోళ్ళ ఫామ్లోకి దిగాలనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే చాలా లాస్ అవ్వచ్చు. ఒకవేళ మీరు దిగాలనుకుంటే 1 month చిక్స్ మాత్రమే తెచ్చుకోండి. 1 day చిక్స్ అస్సలు తెచ్చుకోవద్దు.